అని మేము కొట్టగలమే వచ్చావు. ఆ భయం ఎలాగంటే వీళ్ళు ఎలా చేస్తారు, కొత్త వాళ్ళు కదా, సబ్జెక్ట్ ఎంతవరకు వీళ్ళు తీసుకొస్తారు, అవుట్పుట్ ఎంత బాగా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి ఒక 2 రోజుల తర్వాత చెప్తానండి అన్నాను. అది ఒప్పుకోకపోతే పెద్ద తప్పు చేసేదాన్ని అయిపోతాను. అందుకే సారీ చెప్పాను మీకు. ఈ పిక్చర్ కి మెయిన్ పిల్లర్ కోమళి గారు, 4 స్తంభాలు అన్నమాట. ఫస్ట్ కోమళి గారు, అలాగే సతీష్ గారు, అన్నిటికంటే మెయిన్ పిల్లర్ మా అబ్బాయి అనిల్ అన్నట. ఎందుకు మా అబ్బాయి అన్నానంటే, తను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. చాలా మంది చెప్తారు మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. నిజంగా వీళ్ళందరూ నా కళ్ళు ముందు పెరిగారు. అంటే నాకు ఇంకా వయసు అయిందని నేను చెప్పుకోను. ప్రతి షాట్ చేసేటప్పుడు ప్రతి సీన్ తను ముందు చదివి, ఈ డైలాగ్ ఈ మార్కెట్లో ఉంటే బాగుంటది, ఇంతే స్టెప్ ఉండాలి, స్టెప్ కంటే ఎక్కువ చేయకండి, ముందుకు రాకండి అంటే లైటింగ్ మాత్రం చేసుకుంటుంటే ఒక డిఓపికి అది ఒకటే చేస్తారు యూజువల్ గా. పర్ఫార్మెన్స్ వైస్ మీరు మాకు నేర్పించి ఇంత చెయ్యండి, మీటర్ ఇంతే ఉండాలి అని నేర్పించినందుకు థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఇవన్నీ మీరు స్క్రీన్ లో చూస్తారు, జూలై 17 తప్పకుండా చూస్తారు. అలా వెంకటరామయ్య గారి తాలూకా ఈ పిక్చర్ ద్వారా ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సీన్ లో కనెక్ట్ అవుతారు. తల్లి ఎందుకు కోపపడి ఒక మాట అంది, మన మంచి కోసమే కదా. తండ్రి ఎంత పోగొట్టుకున్నాడు మన వల్ల అని ఒక కన్నీళ్ళు చుక్క తప్పకుండా, అది కొడుకైనా కూతురు అయినా తప్పకుండా ఏడుస్తారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి ఇది రిలేటెడ్ అయిన సబ్జెక్ట్, ప్రతి ఇంట్లో జరిగే సబ్జెక్టే ఇది. ఒక తల్లిగా పెళ్ళైన కూతురికి మెట్టింట్లో ఎంత బాధపడుతుందని కళ్ళారా చూసి చెప్పుకోలేనంత బాధని తల్లి ఎంత బాధపడుతుందో ఆ పిల్ల కూడా పడుతుంది కదా, అది పిక్చర్ లో మీరు చూస్తారు. ప్రతి తల్లి బాధపడు, ప్రతి తండ్రి బాధపడు, తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అలాగే ప్రతి పిల్లలు ఫీల్ అవుతారు ఈ పిక్చర్ చూసి. మీరందరూ చిన్న పిక్చర్, చిన్న బడ్జెట్ అని మీరు చూడారని మాకు నమ్మకం ఉంది. ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మంచి పిక్చర్ అండి, మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. ఈ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ని మీరు ఆదరించాలి. కొత్త ప్రొడ్యూసర్ అయిన కోమళి ఆడపిల్లని మీరు ఆదరించాలి. ఇది చేతులెత్తి మిమ్మల్ని నేను కోరుతున్నాను. తప్పకుండా పైరసీ చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి. ఒక టెక్నీషియన్స్ ఎంత కష్టపడ్డారు, ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడుతున్నారు అన్నది మీరు చూస్తేనే వాళ్ళు సంతోషంలో వాళ్ళు ఎదుగుతారు. అది చూసి మిమ్మల్ని థియేటర్కి వచ్చి చూడండి 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 అని నేను విన్నపం చేసుకుంటాను. అలాగా ఈ క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే మురళీధర్ గారు, వెంకటరామయ్య గారు, ఆయన చూసేటప్పుడు నాకు ఒక క్షణం ఆయన గడ్డకు చూసేటప్పుడు మా చంద్రబాబు బాగా గుర్తొచ్చి చూసేటప్పుడు అనేసాను, నేను తలుచుకుంటున్నాను బాబా అన్నా. నేను ఇవాళ ఆయన మనసులో అందరూ మనసులో ఉన్నారు. మామూలు కాదు, అందులో నా కొడుకు
ఉన్నట్టు పోయిన తర్వాతనే మనకి అన్ని తెలిసి వస్తుంది అన్నావు కదా నాన్న. నీ వయసు అది పెద్ద మాట, కానీ నా వయసుకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అమ్మ నాన్న లేనప్పుడు అది తెలిసి వస్తుంది. ప్రతి మాట మా అమ్మ చెప్పేది, నువ్వు ముందుకు వెళ్ళు, గుడికాలు పెట్టావు, ఎడంగాలు పెట్టు, నువ్వు డెస్టినేషన్కి వెళ్ళిపోయి చేరుతావు అన్నారు. ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది. అన్ని చేస్తావు, అన్ని మంచిదే జరుగుద్ది. విజయ నానంత ఎదిగాలి, మంచి పేరు తెచ్చుకోనైనా మంచి మంచి క్యారెక్టర్ రావాలని God bless you. My hearty wishes to you. అలాగే హీరో దినేష్ ప్రతిరోజు నీకు పక్కన కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది అని నా మాట విన్నా చాలా థ్యాంక్స్ నాన్న. ఎందుకంటే వాళ్ళు అడిగే కొద్ది మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. నిజంగా ఈ యంగ్స్టర్స్ తో పనిచేసేటప్పుడు నేను యంగ్ గానే ఫీల్ అయ్యాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చేస్తానని ఏడుపు కోసం బొమ్మడి గారు నాకు